ఈ దినాన పాత యొక్క మా బంధువుడు కూడా కనిపించాడు, దొరికినాడు. परमेश्वर के वचन में से हम लोग सीखेंगे। దేవుని వాక్యం నేర్చుకుందాము. उत्पत्ति 22 अध्याय ఆది కాండము 22వ అధ్యాయము 1 वचन से लेकर 19 वचन तक पढ़ेंगे। 1 నుండి 19 వచనాల వరకు చదువుకుందాము. చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పరివారంతో, నేను గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొరొక్కి మరలా మీ ఎదురుకు వచ్చినమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని, అతడు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదని. అప్పుడు అబ్రహాం కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తరపు కనబడదు. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించాడు. అబ్రహాం ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. 19. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్టెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందని ఇసుకోవలను, నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చనని. తర్వాత అబ్రహాము తన పనివారిని యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షెబాకు వెళ్ళేది. అబ్రహాము బేర్షెబాలో నివసించాడు. परमेश्वर के वचन के लिए प्रार्थना करेंगे. దేవుని వాక్యం కొరకు ప్రార్థించుకుందాము. हम उत्तम ప్రార్థన చేస్తాము. పరిశుద్ధమైన మా యొక్క పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృపామయ దయామయ పరిశుద్ధమైన ఆశ్చర్యకర ఆలోచనకర్తలు, సమాధానం కర్తలు, వందనాలు, స్తుతులు, నిన్న నేను నిరంతరం ఇతరులతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎక్కడ ఇతరులను ఎప్పుడు నా చూసి వాళ్ళు చేయించుకుని స్తోత్రం. గొప్ప దేవాలను నామించిన తండ్రి స్తోత్రం. నామలో నా ప్రభ యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి. స్వస్థితున్న ప్రభ
ఒక గొప్ప నామం ద్వారా నా ప్రభు నిశ్చితం రాజా వందనాలు స్తుతులు స్తోత్రం నా ప్రభు దేవ తండ్రి దయగల నా ప్రభు మాకు గొప్ప జ్ఞానం చూడండి నా ప్రభు మాకు నా తండ్రి మరి దినం చూసి మాకు అనుగ్రహింపు చేసినాం నేను స్థితి చేయక సమయం మాకు అనుగ్రహింపు చేసినాం వందనాలు స్తుతులు స్తోత్రం మాకు వెలుపల అంధకారం చీకటి వాక్య తెలుగు శ్వాసన ప్రతి హృదయాన్ని వాక్యం విశ్వసించి నీ వాక్యం ఏంటి రాజా వందనాలు ఈ వాక్యం మా పాదలు రేపు మా ప్రభావ వెలుగేంటి దేవాన్ని జీవవాక్యం సర్వం చేసి జీవాన్ని తీస్తూ నేను ఈ మార్గం సత్యం జీవించిన దేవాన్ని నీ వాక్యం సర్వం జీవించి మాకు నేర్పిస్తుంది వందనాలు నా ప్రభావ ఈ సమయంలో నా ప్రభావ తండ్రి నా ప్రభావ మమ్మల్ని నా తండ్రి దాసిన ప్రభావాన్ని పొడుచుకుని ఆత్మతో మీరు మాట్లాడండి మేము విని వారిగా తన జీవించి వారిని మా వద్ద పలుకు మీద మా ప్రభాని వారిని ఎక్కించుకొని కంఠహారంగా చేసుకుంటూ మాకు బుద్ధి జ్ఞాన వివేకం దయచేయని కోరుతూ ప్రార్థిస్తుందండి స్తోత్రం నా ప్రభా దగ్గర తండ్రి దగ్గర నా ప్రభా మీరు మాట్లాడే దేవుడిగా మేము ఉంటున్నాం తండ్రి నా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చుకుంటే స్తోత్రాలు నా ప్రభా తండ్రి మీరు ఆశ్రయించుకుంటూ చేసి స్తోత్రాలు అలాగే నా ప్రభా ఈ విధంగా ప్రభావం తన కుమారుడు నా ప్రభా నేను వెంటలేదు అయితే నా ప్రభా అనేక జనము నా ప్రభా తండ్రి నా ప్రభా ఎవరైతే నా తండ్రి విశ్వాసం నీపై ఆధారపడే శిశుస్తులను విశ్వసించాను నా ప్రభా అబ్రహాముకు సంతానం ఇచ్చిన దేవా అవున తన సంతానం నా ప్రభావం ఆలోచించిన స్తోత్రాలు ఆ ప్రభా ప్రజలను నా ప్రభా నా పేరు పెట్టుకుని పిలిచిన దేవా నీ పేరు పెట్టి మమ్మల్ని పిలిచిన విగ్రహం ఏర్పరచుకున్నాను నా ప్రభా రాజుకొని రాజుకు సమయంలో ఏర్పరచుకుంటే నేను నా ప్రభా అందరికీ నీ వాక్యం సరిగ్గా జీవించాలని సహాయం దయచేయని కోరుచు తీసుకెళ్తాను ఈ మనసు మేము కలిగిలాగా జీవించమని కోరుచు మీరే కదా నా ప్రభావం నజరేనేసి క్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి परमेश्वर पिता का हृदय से धन्यवाद करता हूँ। మన హృదయపూర్వకమైన తండ్రికి వందనాలు చెల్లిద్దాము। यह वचन हमारे लिए नया नहीं है। ఈ వాక్యము మన కొరకు కొత్తది కాదు, परंतु परमेश्वर का वचन దేవుని వాక్యము परमेश्वर हमसे बात करता है। దేవుడు మనతో మాట్లాడుచున్నాడు। आज इस वचन में जो भाग खुला है, ఈ దినాన ఈ వాక్యంలో ఏ భాగమే తిప్పబడి ఉన్నదో परमेश्वर ने इब्राहिम से कहा, దేవుడు అబ్రహాముతో అన్నాడు, और उसकी परीक्षा किया। ఆయన పరీక్షించినాడు। मैं नहीं जानता आप में से कितना का परीक्षा हुआ है। మీలో ఎంతమందికి పరీక్ష జరిగినదో నాకైతే తెలియదు। और उस परीक्षा से यदि हम जयवंत होते हैं, ఆ పరీక్షలో మనం జయం పొందినట్లయితే तो हमको परमेश्वर आशीष देता है, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, हमें उन्नति देता है, పెంచుతాడు। हमारे परिवार की उन्नति होती है, మన కుటుంబం కూడా పెరుగుతున్నది, बाल बच्चों की उन्नति होती है। పిల్లలు కూడా పెరుగుతారు। इसलिए परीक्षा जो है ఆ పరీక్ష हमारे लिए हानि का कारण नहीं, మన కొరకు హాని కారణము కాదు, लाभ का कारण होता లాభ కారణం ఉంటుంది। है। इसलिए प्रभु का अनुग्रह को, ఎందుకంటే దేవుని కృపను परीक्षा को ఆ పరీక్షను हल्की बात नहीं समझना है, తేలిగ్గా మనము తీసుకోకూడదు। उसको ध्यान से, జాగ్రత్తగా उस वचन को ఆ వాక్యాన్ని प्रभु चाहता है దేవుడు కోరుచున్నాడు ఇక్కడ हम अपने जीवन में మన జీవితాలలో पूरा करें। పూర్తిగా చేయాలి। आपको अपने जीवन में మీరు మీ జీవితాలలో आशीष नहीं मिलेगी ఆశీర్వాదం కలగదు जब तक कि ఎప్పుడు దాకా आप परीक्षा से पास नहीं। పరీక్షలో మీరు పాస్ కారు, అప్పుడు దాకా మీరు జయవంతం हम लोग పొందలేరు। देखते हैं संसार में, ఈ లోకం చూస్తున్నాము, जब तक बच्चा पास नहीं होता है పిల్లలు ఎప్పటి వరకు పాస్ కారు वो अगले क्लास में नहीं जाता। వేరే క్లాస్ కి ముందుకు సాగిపోరు। पहली क्लास में पढ़ रहा है, ముందు క్లాస్ లో చదువుతున్నారు, पास होना पड़ेगा, పాస్ కావాలి, तब दूसरी क्लास में जाएगा। అంటే రెండో క్లాస్ కి వెళ్తారు। यदि 5वीं क्लास में पढ़ रहा है, ఐదో క్లాస్ చదివితే जब तक वो पास नहीं होगा ఎప్పుడు దాకా పాస్ కారు వాళ్ళు 6वीं क्लास में नहीं जाएगा। ఆరో క్లాస్ కి వెళ్ళరు। तो पास होना जरूरी है। పాస్ కావాలి, అవసరమై ఉన్నది। परमेश्वर की पाठशाला में भी దేవుని యొక్క పాఠశాలలో కూడా अब्राहम एक विद्यार्थी था। అబ్రహాం ఒక విద్యార్థి, ఒక परमेश्वर ने अब्राहम की परीक्षा की।
దేవుడు అబ్రాహామును పరీక్షించినాడు. आप बोलेंगे कि हमारी परीक्षा तो नहीं हुई है, మీరంటారు మా పరీక్ష ఇంకా కాలేదంటే तो आप उस योग्य नहीं है। మీరు అలా యోగ్యంగా లేరు. परमेश्वर उसी को आशीष देता है దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే जो परीक्षा से पास होता है। పరీక్షలో పాస్ అయిన వారికి. यहाँ पर अब्राहम के बारे में అబ్రహాం గురించి ఇక్కడ परमेश्वर का वचन कहता है, దేవుడు వాక్యం నేర్పిస్తుంది. इब्राहिम से यह कहकर అబ్రహాం ఇలాగ చెప్పి अब्राहम की परीक्षा की అబ్రహామును పరీక్షించినాడు. कि हे इब्राहिम, అబ్రహామా, उसने कहा देख ఆయన అన్నాడు, చూడు मैं यहाँ हूँ। నేను ఇక్కడ ఉన్నాను. परमेश्वर इब्राहिम से बात कर रहा है, అబ్రహాంతో యెహోవా वो మాట్లాడుచున్నాడు. सारा से बात नहीं कर रहा है, చాలాతో మాట్లాడలేదు, किसी और से बात नहीं कर रहा వేరే వాళ్ళతో మాట్లాడలేదు. है। व्यक्तिगत సొంతంగా परमेश्वर जो है దేవుడు इब्राहिम से అబ్రహాముతో व्यक्तिगत बात कर रहा है। ఆయనతో మాట్లాడుచున్నాడు. कोई जरूरी नहीं कि पूरे परिवार से बात करे, అవసరం లేదు మొత్తం పరివారం కుటుంబం మొత్తంలో हमें మాట్లాడాలని. सीखना है। ఈ మాట आज मैं నేర్చుకోవాలి. इस बात को सिखाना चाहता ఈ हूँ। మాట మీకు ఇది నేను నేర్పాలని ఉన్నాను. हमारा परमेश्वर మన దేవుడు महान परमेश्वर, గొప్ప దేవుడు. हमारा परमेश्वर మన దేవుడు आशीषों से भरा हुआ परमेश्वर। ఆశీర్వాదంతో నింపేవాడు. हमारे परमेश्वर के पास మన దేవుని దగ్గర उन्नति का खदान है। పెంచే ఒక ఆస్తి ఉంది. हमको मांगने की जरूरत नहीं है, मुझे दे, మనము అడగాల్సిన అవసరం లేదు. అది ఇవ్వు, ఇది ఇవ్వు, ऐसा दे, అలాగివ్వు. मांगो तो तुम्हें दिया जाएगा। అడిగితే మీకు ఇవ్వబడును. इसको गलत अर्थ में हम लोग लेते हैं। దాన్ని చెడ్డ విధంగా అడుగుతాము. प्रभु ने దేవుడు पवित्र आत्मा के द्वारा పరిశుద్ధాత్మ ద్వారాగా वचन को इसलिए लिखाया ఈ है, వాక్యం ఎందుకు నేర్పించాడు. मांगो तो तुम्हें दिया जाएगा। అడిగితే మీకు ఇవ్వబడును. क्या मांगना है? ఏం అడగాలి? पवित्र आत्मा को मांगो। పరిశుద్ధాత్మను అడగాలి. और क्या मांगना है? ఇంకేం అడగాలి? ज्ञान और प्रकाश की आत्मा मांगो, జ్ఞానము వెలుగు యొక్క ఆత్మను, बुद्धि और समझ की आत्मा मांगो। బుద్ధి తెలివి యొక్క ఆత్మను అడగాలి. हम परमेश्वर से जब बात करते हैं దేవునితో మీరు या మాట్లాడినప్పుడు, परमेश्वर हमसे बात करता है దేవుడు మనతో वचन మాట్లాడినప్పుడు के द्वारा से, వాక్యము ద్వారాగా हम उसको ठीक से समझ అది सकते జాగ్రత్తగా మనం గ్రహించాలా. हैं, हम उसकी आज्ञा मान सकते हैं। ఆయన ఆజ్ఞ వినాలి. बहुत से हमारे लोग చాలా మంది మన వారు इस बात को मैं कहने से नहीं हिचकता हूँ, ఈ మాట చెప్పేదానికి నేను बहुत बाइबल पढ़ते हैं, చాలా బైబిల్ చదువుతారు. अच्छी बात है, మంచి మాటే. बहुत प्रार्थना करते చాలా हैं, ప్రార్థన చేస్తారు. अच्छी बात ఇది మంచి మాటే. है। परंतु అయితే परमेश्वर దేవుడు हमारे बाइबल पढ़ने से खुश हो जाता है, ऐसा नहीं है। మనము బైబిల్ చదివితే ఆయన हमारे సంతోషించడు. प्रार्थना करने से खुश होता है, ప్రార్థన చేస్తే సంతోషించడు. परमेश्वर को खुश होता है దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే आज्ञा मानने से। ఆజ్ఞ విన్నప్పుడు. एक ही चीज भर नहीं करते हैं, ఒకే మాట खूब చేయడు. बाइबल पढ़ेंगे, बाइबल खूब चलते, वचन सुनेंगे, वाक्य विनते, खूब प्रार्थना करेंगे, ప్రార్థన చేస్తే खूब प्रेजिंग करेंगे, ప్రార్థన చేస్తే परंतु అయితే परमेश्वर की वचन को దేవుని వాక్యాన్ని मानना चाहिए, ఒప్పుకోవాలి. हम नहीं मानते। మనం ఒప్పుకోము. और इस कारण से దీని ద్వారా उस व्यक्ति को ఆ మనిషికి मूर्ख कहा गया है। మూర్ఖులు అనబడుతున్న వాళ్ళని, और मूर्ख के लिए परमेश्वर का पास कोई आशीष नहीं है। మూర్ఖుల కొరకై దేవుని దగ్గర ఆశీర్వాదం आप లేదు. जैसे जीवन जी रहे हैं, जिंदगी भर जीते रहेंगे। మీరు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, జీవిత కాలం అంతా आज मैं జీవించండి. इसी बात को सिखाना चाहता हूँ। ఈ మాటకి నేను నేర్పాలని ఉన్నాను. परमेश्वर क्या कह रहे हैं? దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? परमेश्वर ने कहा దేవుడు అన్నాడు, और इब्राहिम की परीक्षा की అబ్రాహాముని పరీక్షించినాడు. कि हे इब्राहिम, అబ్రాహామా, मैं यहाँ हूँ, నేను ఇక్కడ ఉన్నాను. अपने पुत्र को, నీ కుమారుణ్ణి, अर्थात अपने इकलौते पुत्र నీ ఏకైక కుమారుణ్ణి इसहाक को, ఇస్సాకుని जिससे तू प्रेम रखता है, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు. जिससे तू प्रेम रखता है, నువ్వు ప్రేమిస్తున్నావు. मेरे लिए నా కొరకై बलिदान चढ़ा, ఆయన బలి होम అర్పించుము. बलि करके चढ़ा। బలి అర్పించుము. इब्राहिम ने क्या कहा? అబ్రాహాం ఏమన్నాడు? क्या उत्तर दिया होगा? ఏం జవాబు చెప్పుండొచ్చు? सोचूंगा, నేను ఆలోచిస్తా. सारा से बात नहीं किया हूँ, बात చాలా करूंगा। చాలాతో మాట్లాడలేదు, మాట్లాడతాను. इस प्रकार से टाइम लिया क्या? ఈ ప్రకారంగా టైం తీసుకున్నాడు ఆయన. हम लोग क्या सोचते हैं? మనం ఏమనుకుంటాము? अरे मेरा अकेला का थोड़ी ना है, నేను ఒక్కడిని కాదు, मेरी पत्नी का भी साथ में है, నా భార్య కూడా मैं నాతో उससे पूछ लेता हूँ। నేను ఆమెను అడుగుతాను. ऐसा ऐसा परमेश्वर कह रहा है, దేవుడు ఇలాగ అడుగుతున్నాడు, करो या ना करो,
నేను చేసానా तो వద్దా शैतान बीच में आ जाता అపవాది మధ్యలోకి है, వస్తుంది, अब काम सफल नहीं। ఆ పని సఫలపడదు. तुरंत उसने कहा, ఆయన తక్షణమే అన్నాడు. अब्राहम सुनने के बाद అబ్రాహాం ఉన్న తర్వాత तुरंत उसने कहा తక్షణమే అన్నాడు, आमीन। ఆమేన్, నేను చెల్లిస్తాను. हम लोग नहीं कर पाते, మనమైతే లేదు మన దగ్గర. ये चीज को सीखना है। ఈ మాట నేర్చుకోవాలి. परमेश्वर ने मुझे कहा, దేవుడు నాకు చెప్పాడు, अब मुझे क्या करना నేనేం चाहिए? చేయాలి అక్కడ? आमीन। ఆమేన్ అనాలి. परमेश्वर देर नहीं करना चाहते, దేవుడు ఆలస్యం तुरंत చేసేవాడు हमारा కాదు. आंसर को सीखना चाहते, తక్షణమే ఆమేన్ అనాలి మనము. और इसलिए ఎందుకంటే हमें हर समय क्या रहना ప్రతి चाहिए? సమయం మనం ఎలా ఉండాలి? परमेश्वर को सुनने के लिए దేవుని మాట వినేదాని కొరకై तैयार रहना चाहिए। తయారుపడి ఉండాలి. नहीं सोचेंगे, నేను ఆలోచిస్తా, बातचीत करेंगे, మాట్లాడతా, देखेंगे, చూస్తాను. ये प्रभु थोड़ी देर टाइम दे, ఓ ప్రభు కొంత సమయం నాకు ఇవ్వు. किसी को टाइम नहीं देता, ఎవరికి ఆయన టైం वो ఇవ్వడు. एक ही चीज सुनना ఆయన चाहता है, ఒకే మాట వినాలని ఉన్నాడు, तेरी इच्छा पूरी। నా ఇష్టం పూర్తి చేయాలి. ఆమేన్. ఆమేన్. और यदि नहीं करेंगे, చేయకపోతే आपके जीवन में మీ జీవితంలో आशीष खत्म हो जाएगा। ఆశీర్వాదం ఉండదు, आशीष नहीं आएगा। ఆశీర్వాదం రాదు. परमेश्वर यदि आशीष नहीं देगा, దేవుడు ఆశీర్వాదం పలుకుతుంటే आशीष नहीं आएगा। हम सोचते हैं ये आशीष है, ఇది ఆశీర్వాదం. मेरा बेटा MBBS कर रहा है, ఎంబీబీఎస్ కుమారుడు MA చేస్తాడు, किया है, ఎంఏ చేస్తాడు, वकील किया है, वकील చేస్తాడు, फलाना कर लिया है, అలానే కోర్సు ये చేస్తాడు. आशीष नहीं। అది కాదు ఆశీర్వాదము. ये तो सब कोई करते हैं। అందరూ చేస్తున్నారు ఈ కోర్సు. हिंदू लोग भी अपने बच्चे హిందువులు పిల్లలకు కూడా वकील చేస్తున్నారు, बना लेते हैं, వకీలుగా చేస్తున్నారు, बैरिस्टर बना लेते हैं, రిజిస్టర్గా చేస్తున్నారు, बड़े बड़े जज बना लेते हैं, పెద్ద పెద్ద జడ్జిగా बड़े बड़े తయారవుతున్నారు, फिलासफर बना लेते हैं। పెద్ద పెద్ద ప్రయాసంగా అవుతున్నారు. अपने बुद्धि से, తన బుద్ధితో, अपने ज्ञान से, తన अपने జ్ఞానంతో, समझ से తన తెలివితో हम सोचते हो बहुत उन्नति किया है। మనం అనుకుంటాం చాలా ముందుకు సాగిపోతున్నాము. परमेश्वर की दृष्टि में దేవుని దృష్టి యందు कोई उन्नति नहीं। అది పెరగటం కాదు. परमेश्वर की दृष्टि में దేవుని దృష్టి యందు परमेश्वर का बच्चा, దేవుని వాక్యం, हमारा बच्चा మన పిల్లలు परमेश्वर को దేవుణ్ణి इतना प्रेम करता ఎంత है, ప్రేమిస్తుండ్రు वो काउंट होता है। అది మనం లెక్క పెట్టుకోవాలి. परमेश्वर हमारे जीवन में देखना चाहता है, దేవుడు మన చేతులు చూడాలని ఉన్నాడు. ये कितना मेरे प्रति समर्पित है। ఈయన నా గురించి ఎంత సమర్పించుకున్నాడు. इस बात को हमें सीखना ఈ चाहिए। మాట మనం నేర్చుకోవాలా. हम घमंड करते हैं, మనం గర్విస్తాము, मेरे लड़के को मैं ऐसा कर रहा हूँ, నా కుమారుడు అలా मेरे చేస్తాను, बच्चे को ऐसा पढ़ा నా रहा हूँ, పిల్లలు అలా कोई చదివిస్తున్నాను. फायदा नहीं है। దాంట్లో లాభం वो ఉండదు. उसको काउंट नहीं करता है परमेश्वर। దేవుడు దాన్ని లెక్క పెట్టడు. परमेश्वर ये देखना चाहता దేవుడు है చూడాలని ఉండు. कि क्या इसका बच्चा, ఈయన పిల్లలు, क्या ये व्यक्ति ఈ మనిషి मुझसे प्रेम करता है, నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, मुझसे प्रेम करता है। నన్ను ప్రేమిస్తున్నాడా हम లేదా. परमेश्वर से प्रेम करते हैं। మనము దేవుని ప్రేమిస్తున్నాము. प्रभु के वचन को सीखें। దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. लूका 14, లూకా సువార్త 14వ అధ్యాయము 25 और 26 वचन को पढ़ें। 25, 26. लूका 14 का कहाँ गया? లూకా సువార్త 14, जल्दी जल्दी। 25, 26। బహుజన సమూహములు ఆయనతో కూడా వెలుసున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. प्रभु के वचन में लिखा है, దేవుని వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. एक बड़ी भीड़ చాలా జన సమూహము प्रभु के साथ जा रही थी। ప్రభువుతో నడిచేవారు. उसने उनसे पीछे फिर कर, ఆయన వెనక్కి తిరిగి, उसने पीछे फिर करके, ఆయన వెనక్కి తిరిగి, पीछे मुड़ करके, వెనక్కి తిరిగి भीड़ की तरफ देख ఆ करके జన సమూహంతో చూసి प्रभु ने कहा, ప్రభు అన్నాడు, एक बड़ी भीड़ है, చాలా పెద్ద జన आदि సమూహము, सही समाज, एक बहुत बड़ी भीड़ है। చాలా సమాజము. लोग कहते हैं జనం అంటారు सबसे बड़ी भीड़ जो है ईसाइयों का है। అన్నిటికంటే పెద్ద ఒక జన సమూహము క్రైస్తవులది. सबसे बड़ी भीड़ किसका है? जन पूरे समूह विश्व में, ఎవరిది? पूरे विश्व में కేసుడు, क्रिश्चियंस का है।
క్రిస్టియన్ వాళ్ళది, క్రైస్తవులది, उसके बाद मुसलमान लोगों का, ఆ తర్వాత ముసల్మానులది, और तीसरे नंबर में हिंदू लोगों का। 3 నెంబర్లు వీళ్ళు వస్తారన్నమాట. बाकी तो दूसरे आते होंगे, అది మనం చెప్పకూడదు. परंतु అయితే ये भीड़ काहे का है? ఈ జన సమూహం ఎవరు? कोई अपंग था, ఎవరన్నా कोई अंधा था, గుడ్డివారు, कोई अपंग था, ఎవరన్నా कोई अंधा था, గుడ్డివారు, कोई कोढ़ी था, కుష్ఠరోగులు, कोई पक्षघाती था, పక్షవాయువు कोई గలవాడు, रोगग्रस्त था। ఆయన బాధపడుచున్నాడు. प्रभु के सामने में आए, దేవుని ముందుకు వచ్చారు. ఓ ప్రభువా, दाऊद के संतान, దావీదు సంతానమా, मुझ पर दया कर, నా మీద దయ చూపు. उसको बुलाओ। వాళ్ళని పిలవండి. उसके लिए कोई क्वालिटी नहीं चाहिए, వాళ్ళకు योग्यता नहीं चाहिए। క్వాలిటీ కాదు, యోగ్యత అక్కర్లేదు. प्रभु दया का सागर है, దేవుడు దయ చూపేవాడు. उसको बुला लो। వాళ్ళని పిలవండి. कोढ़ी आया, కుష్ఠరోగి వచ్చాడు, प्रभु तरस खाया, ఆయన దయ చూపాడు. तू क्या चाहता है ఏం तेरे लिए కోరుతున్నావు? करूं? నీ కొరకు నేనేం प्रभु చేయాలి? मैं कोढ़ी हूँ, ప్రభువా, నేను मेरा కుష్ఠరోగి, भाव है, గాయాలు ఉన్నవి, यदि तू चाहे तो मुझे शुद्ध कर सकता है। నువ్వు కోరితే నన్ను పవిత్రపరచుము. प्रभु ने उसका कोढ़ की जगह को छुआ, ఆ కుష్ఠ రోగాన్ని और తాకాడు. कहा मैं चाहता हूँ నేను కోరుతున్నాను, कि तू शुद्ध हो जा। నువ్వు పరిశుద్ధుడవు. अंधा आया, గుడ్డివాడు వచ్చాడు, दाऊद के संतान దావీదు यीशु, సంతానం యేసు, मुझ पर दया कर, నా మీద దయ मैं చూపు. जन्म का अंधा हूँ। నేను పుట్టింది మొదలుకుంటే గుడ్డివాడను. प्रभु ने कहा ప్రభు అన్నాడు, क्या सिले के कुंड में धो लेना, నువ్వు శిలో కోనేట్లేకు కడుక్కో. और सिले के कुंड में धो करके శిలోను కోనేట్లేకు वो కడుక్కొని देखते हुए आया। ఆయన చూస్తూ और వచ్చాడు. दूसरी जगह में लिखा है, రెండో స్థలం हे రాయబడి, प्रभु ప్రభువా, दाऊद के संतान దావీదు मुझ पर సంతానమా, दया कर। నా మీద దయ చూపు. तो दयालु है, ఆయన దయాళుడు, किसी को तिरस्कार नहीं करता। ఎవరిని తిరస్కరించడు. प्रभु ने कहा जा चंगा, దేవుడు నన్ను क्या స్వస్థపడు. चाहता है कि मैं तेरे लिए करूं? నువ్వు ఏం కోరుతున్నావు అది నీకు प्रभु ने చేయాలి. कहा, मैं देखना चाहता हूँ। ప్రభువా, నేను చూడాలనుకుంటున్నాను. क्या कहा? ఆయన ఏమన్నాడు, मैंने क्या कहा? मैं जन्म का अंधा हूँ, నేను పుట్టిన మొదలుకొని मैं देखना चाहता हूँ। గుడ్డివాడిని చూడాలనుకుంటున్నా. जा देखने दो। నువ్వు పో చూడు. कुछ लगा? ఏమైనా అక్కడ డబ్బు తగిలిందా? తగలేదు. कोई योग्यता थी? ఏదైనా యోగ్యత ఉందా ఆయన దగ్గర? विश्वास करके విశ్వాసం ఉంచి दया मांग रहा था, ఆయన దయ అడిగినాడు. दया कर, దయ చూపు. और प्रभु ने दया की। ప్రభు దయ చూపినాడు. परंतु అయితే ये लोग क्या कर रहे हैं? వీళ్ళు ఏం చేస్తున్నారు? प्रभु के नाम से క్రీస్తు నామములో बड़ा आनंद कर रहे हैं, చాలా సంతోషిస్తున్నారు. हम खुश हो रहे हैं। వాళ్ళు సంతోషిస్తున్నారు. हम अंधे थे, మేము గుడ్డివాళ్ళము, देखने लग गए, చూడటం మొదలు मैं పెట్టాము. चलना नहीं पा रहा था, మేము నడవలేదు, मैं चल रहा हूँ, నేను నడుస్తున్నాను. रोग में भरा हुआ था, నేను రోగములు बीमारी ఉన్నాను, थी, వ్యాధి ఉన్నది. प्रभु ने मुझे चंगा कर दिया। ప్రభు నన్ను స్వస్థపరిచినాడు. इतने को हम पकड़ के ఇదే పట్టుకుని మనము తిరుగుతుంటాము. कर दिया। చేశాడు. और उसके बाद मुझे क्या करना ఆ है? తర్వాత నేనేం చేయాలా? इसको सीखना है। దీన్ని నేర్చుకోవాలా? और प्रभु ने मुझे चंगा करके जिंदगी भर गाते रहेगा। ప్రభు స్వస్థపరిచినాడు, జీవితకాలం అంతా ఆయన మాట్లాడు. यही भीड़ है, ఇదే జన సమూహం. प्रभु के साथ चल रही है। దేవుడితో నడిచేవారు. प्रभु ने उनको क्या सिखाना ప్రభు चाहिए? వాళ్ళకి ఏం నేర్పాడు? यदि 26 पद में लिखा है, 26లో यदि कोई मेरे पास आए ఎవరైనా నా దగ్గరకు और వచ్చి अपने पिता తన తండ్రిని, और माता తల్లిని, और पत्नी భార్యను, और लड़के वालों పిల్లలను, और भाइयों और సహోదరులను, बहनों అక్క और చెల్లెలను, अपने प्राण को भी తన ప్రాణం अप्रिय न जाने, సహా तो वह मेरा चेला ఆవిడ నా శిష్యుడు కానేరడు. नहीं हो सकता। కానేరడు. क्या बनाना चाहता है? ఏం చేయదలుచుకున్నాడు? विश्वासी बनाना चाहता है। విశ్వాసులు ఉండదలుచుకున్నాడు. विश्वासी तो बन गए, విశ్వాసులు बड़ी మైనాము. भीड़ विश्वासियों ఆ की జన है। సమూహం మంది విశ్వాసులే. तो प्रभु क्या कह रहा है? ప్రభు ఏం నేర్పిస్తున్నాడు? ఏం చేయాలను? पीछे फिर कर प्रभु ने क्या कहा? వెనక్కి यदि తిరిగి कोई ఏమన్నాడు? मेरा चेला बनना चाहे, ఎవరైనా నా శిష్యుడు కావాలంటే विश्वासों से कह रहा है, విశ్వాసులతో, यदि तुम मेरा चेला बनना चाहते हो నువ్వు నా శిష్యుడు అయితే तो अपने पिता నీ తండ్రి, और माता తల్లి, और पत्नी భార్య, और लड़के वालों పిల్లలను, और भाइयों और बहनों అన్నదమ్ములు, అక్క और చెల్లెలను, अपने प्राण को भी నీ ప్రాణముని अप्रिय न जाने, సహా तो దేశించుకుంటే वह मेरा चेला నువ్వు నా శిష్యుడు नहीं हो सकता। కానేరడు. अब चेला खोज रहा है, వెతుకుతున్నాడు శిష్యుల్ని. सब विश्वासी ही हैं। అందరు విశ్వాసులే. यीशु मसीह की యేసు ప్రభుకి सब जय अंदर बोलो। जय बहुत बोलो। अच्छी बात। చాలా మంచి మాట क्या ఇది. फायदा उससे? దాని ద్వారా ఏం లాభం? फायदा तो नहीं है। లేదు లాభం. क्या करेगा वो? ఏం చేస్తాడు? विश्वासों को लेकर क्या करेगा? విశ్వాసులు తీసుకుని ఏం చేస్తాడు? हम सब विश्वासी हैं। మనందరం కూడా విశ్వాసులు. किसी के जीवन में चेलापन का भाव नहीं है। ఎవరి జీవితంలో కూడా శిష్యుల యొక్క
ఆజ్ఞ లేదు. परंतु अब्राहम कौन था? అబ్రహాం ఎవరు? चेला था। ఆయన శిష్యుడు. उसने आज्ञा दी ఆయన ఆజ్ఞ ఇచ్చినాడు. अपने बेटे को, తన अपने కుమారుని, इकलौते बेटे నీ को ఏకైక కుమారుని जिससे तू प्रेम करता నువ్వు है, ఆయన मेरे ప్రేమిస్తున్నావు. लिए मोरिया पहाड़ में ले जाकर నా కొరకు మోరియా కొండకు పోయి बलिदान कर। ఆయన బలి అర్పించు. अब्राहम ने क्या कहा? అబ్రహాం ఏమన్నాడు? सोचूंगा, నేను सारा ఆలోచిస్తాను, से पूछूंगा, సారాని అడుగుతాను, थोड़ा सा समय टाइम दे दे। కొంచెం సమయం నాకు ఇవ్వు नहीं, क्या అని कहा? అడగలేదు. आमीन। ఆమె అన్నాడు, చేస్తాను, तेरी इच्छा पूरी हो, నీ ఇష్టాన్ని పూర్తి చేస్తాను, तेरी इच्छा पूरी నీ हो। ఇష్టాన్ని పూర్తి చేస్తాను. उसके बाद परमेश्वर ने, ఆ తర్వాత దేవుడు जब अब्राहम ने वो काम को किया, అబ్రహాం ఆ పని చేసిన कई बार తర్వాత पढ़ चुके हैं ఎన్నో తరగతి చదివాము. अब्राहम के बारे में, అబ్రహాం उस గురించి, घटना के बारे में, ఈ యొక్క ఉపమానం किस प्रकार గురించి, उसने उस काम को किया। ఆ పని ఏ ప్రకారంగా ఆయన చేశాడు परंतु इसको नहीं जानते हैं ఇది తెలియదు. मुझे क्या क्या నేనేం చేయను, నేను నా ద్వారా ఏం क्या కోరుతున్నాను, चाहता है। నా ద్వారా ఏం కోరుతున్నాడు. हाँ, बढ़िया खाना दे दे प्रभु, మంచి అన్నం बिरयानी పెట్టు, बना दे, బిర్యానీ చేయి. तो सब अन्य जाति भी करते हैं। అన్ని జాతులు కూడా చేస్తారు. हमारे परमेश्वर अन्य जातियों को परमेश्वर थोड़ी ना है। మన దేవుడు అన్ని జాతుల యొక్క దేవుడు కాదు. क्या करना ఏం है? చేయాలి? आशीष कहाँ मिलेगा? ఆశీర్వాదం ఎక్కడ మనకు దొరుకుతుంది? जब हम आमीन करना सीखेंगे, ఆమెనంటం నేర్చుకుంటే, जब तेरी इच्छा पूरी हो నీ कहेंगे, ఇష్టం పూర్తవుతుందంటే, जब उसकी आज्ञा को मानेंगे, ఆ ఆజ్ఞను ఒప్పుకుంటే आगे आशीष है। ముందు ఇంకా ఆశీర్వాదం మనకు కలుగుద్ది. इसको तो आप आशीष समझते हैं, దీన్ని ఆశీర్వాదం అంటున్నారు. महल भी बना लीजिए, కొత్త ఇల్లు, वो आशीष नहीं। అది గొప్ప ఇల్లు కట్టినది కాదు ఆశీర్వాదము. अब महल भी बना दीजिए, గొప్ప ఇల్లు కట్టినా आखिर एक दिन तो मरना है ना। ఒక దినాన్ని మనం చనిపోవాలి. डॉक्टर भी रह कर नहीं जी सकते हो। ఎక్కడ ఉంటే జోబిలోనే महल జీవించగలము. बनाकर क्या करो, राजा बन ఆ जाओगे। యొక్క మాలు కట్టి రాజు అవుతామా? यदि प्रभु बनाएगा, దేవుడు తయారు చేస్తే इब्राहिम को అబ్రహాము क्या बनाया? ఏం जब చేశాడు? उसने आज्ञा माना, ఆయన ఆజ్ఞ విన్నాడు. प्रभु ने क्या कहा? ప్రభు ఏమన్నాడు? ఒక్కడే అయ్యున్న ఒక్కడే ఉన్న నీ కుమారుని నీ కుమారుని ఈయ వెనుదీయక వెనుదీయక ఈ కార్యం చేసినందున ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. वो शब्द सुनना चाह रहा ఆ శబ్దం వినాలను था कि आखिरी वचन में లాస్ట్ అయ్యా 18 లాస్ట్ అంట 18, 17 17 లాస్ట్ 22 का 18 18 మరియు నీవు నా మాట